అలా మనం చూస్తూ ఉన్నాం. దొంగతనాలు అయితేనేంటి, దొంబీలు అయితేనేంటి, తర్వాత యాక్సిడెంట్లు చేయటంలో కానీ ఇటువంటి పిల్లలు ఎక్కువ ఉంటున్నారు. ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు ఎక్కువ ఉంటున్నారు. అసలు ఈ పిల్లలకు చట్టాల మీద ఏమాత్రం అవగాహన ఉండదు. ఇటువంటి పిల్లలు ఈ చిన్న వయసులో నేరాలు పాల్పడి జీవితాలు నాశనం చేసుకుంటారు. దీన్ని అరకట్టేందుకు మన దగ్గర ఏమన్నా అవకాశాలు ఉన్నాయా, స్కోప్ ఉందా? సార్ ఇప్పుడు మనం కూడా ఏజ్ దాటుతూ ముందుకు వచ్చిన వాళ్ళమే సార్. అది ఇప్పుడు మనము ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్లో చూస్తే కనుక ఈ ఏజ్ గ్రూప్ అనేది చాలా డేంజరస్ ఏజ్. బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఇదే ఏజ్, ఆ టీనేజ్ అనేది, ఎస్పెషల్లీ ఆ ఇంటర్మీడియట్ ఏజ్. సార్ దాన్ని అరికట్టాలంటే కనుక చిన్నప్పటి నుంచి ఒక 10th క్లాస్లో కానీ ఒక ఇంటర్మీడియట్లో కానీ అసలు నేరం అంటే ఏంటి, నేరం చేస్తే ఏ రకమైన పనిష్మెంట్స్ ఉంటాయి, ఏ నేరానికి ఏ పనిష్మెంట్ ఉంటుంది, ఏది చెయ్యాలి ఏది చెయ్యొద్దు, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక ఈ యంగ్ టీనేజర్స్ కనుక మనం చెప్పగలిగితే నాకు తెలిసి దాదాపు ఒక 60 నుంచి 70% ఈ కేసెస్ అన్నీ కూడా అరికట్టొచ్చండి మనం. అంటే ఇలా మీరు అవగాహన కల్పించడానికి ఇప్పటిదాకా ఇటువంటి స్కోప్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. మనం అంటే స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ఏదో రేర్ కేసెస్లో మాత్రమే కొద్దో గొప్ప అవగాహన కల్పిస్తున్నారు. కానీ ఓవరాల్గా మాత్రము ఈ మైనర్ ఏజ్ పిల్లలకు అసలు చట్టాల మీద అవగాహన అనేది చాలా తక్కువ ఉంటుంది. దీనికి ప్రభుత్వ పరంగా ఏమైనా తీసుకుంటే బాగుంటుందా? ఒక న్యాయవాదిగా మీరు న్యాయస్థానాల నుంచి ఏమైనా చేసే అవకాశం ఏమైనా ఉందా? సార్ ఇప్పుడు స్కూల్ లెవెల్లో అయితే కనుక 10th క్లాస్లో కాన్స్టిట్యూషన్ మీద ఒక సబ్జెక్ట్ ఉంటుంది సోషల్ స్టడీస్లో. దాంతో పాటుగా సరే ఈ రాజ్యాంగం మీద ఒక సబ్జెక్ట్లో హక్కుల గురించి కానీ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ వీటి గురించి ఉంటుందే కానీ ఈ జనరల్గా బయట జరిగే క్రైమ్స్ కానీ ఈ సివిల్ టాట్స్ అంటాము, చిన్న చిన్న తప్పిదాలు, వీటి గురించి ఒక సబ్జెక్ట్ అంటూ కానీ ఒక అవగాహన అంటూ కానీ పిల్లల లోపల లేదు. ఇది కనుక 10th క్లాస్లో ఒక సబ్జెక్టుగా, ఇది సోషల్ స్టడీస్లోనే ఒక చాప్టర్గా పెడితే కనుక, లేదంటే కనుక ఇంటర్మీడియట్లో ఈ ప్రతి ఒక్క సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇంగ్లీష్తో పాటు ఇది కూడా బేసిక్ ఫండమెంటల్గా ఏమన్నా ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేయగలిగితే పిల్లల లోపల ఏది చేయాలి ఏది చెయ్యొద్దు, ఒక్కసారి 10th అయిపోయి ఇంటర్మీడియట్కు ఎంటర్ అవుతున్నాడు అంటేనే ఇంకా వాడికి కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో కాలేజీలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. ఈ ఏజ్లోనే తప్పులు జరిగేది. ఈ ఏజ్లోనే సమాజం అంటే ఇదా, నేను ఇంతవరకు స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్ బ్యాగ్ వేసుకొని నేను స్కూల్కి వెళ్తా ఉన్నాను, ఇప్పుడే కదా కాలేజీకి వచ్చినానని చెప్పి ఒక కొత్త ఉత్సాహంతో తప్పులు వైపు వెళ్తూ ఉంటారు. వాడికి తెలియదు తప్పు అంటే ఏంది, ఒప్పు అంటే ఏంది. తల్లిదండ్రులు చెప్తే వినడు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సార్ ఈ సిచ్యువేషన్లో ఏదన్నా ఒక కోర్సు, లేదంటే కనుక ఎవరన్నా కొంతమంది ఈ ఒక స్కూల్ ఇనిషియేట్ తీసుకొని ఒక అడ్వకేట్తో కనుక ఒక చిన్న లెసన్ లాంటిది ఒక క్లాస్ కానీ చెప్పిస్తే అసలు క్రైమ్ అంటే ఏంది, తప్పిదం అసలు తప్పు అంటే ఏంటి, అవి చెప్పగలిగితే మనం ఒక 50 to 60% అట్లీస్ట్ ఒక క్రైమ్ రేట్ను తగ్గించిన వాళ్ళం అవుతాం సార్ మనం. సార్ శ్రీధర్ గారు, ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. జనరల్గా స్కూల్ ఏజ్ పిల్లలు, జూనియర్ కాలేజ్ స్టేజ్ పిల్లల్లో పోలీసులు అంటే ఒక రకమైన భయం ఉంటుంది. అమ్మ పోలీసులు అనే భయం ఉంటుంది. కానీ నేరాల పట్ల మీరు అన్నట్టు నిజంగానే ఏమాత్రం అవగాహన ఉండదు పిల్లలకు. అయితే మీరు చెప్పినట్టు ఒక స్కూల్లో దీన్ని స్కూల్ ఏజ్లో అంటే హై స్కూల్ స్థాయిలో ఒక పాఠ్యాంశంగా చేరితేనే అందరి పిల్లలకు దీని గురించి కొద్ది గొప్ప అవగాహన కలిగించే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు ఎప్పుడైనా ఓరియంటేషన్ క్లాసెస్ ఎవరైనా అడ్వకేట్ వచ్చేసి ఎవరైనా మాట్లాడారంటే ఒకవేళ అటువంటి అంటే కొన్ని స్కూళ్ళకి మాత్రమే పరిమితం ఉంది, కానీ ఓవరాల్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది చేరదు బహుశా. సో ఇది స్కూల్లో ఒక పాఠ్యాంశంగా చేర్చడమే సరి అయిన పరిష్కారంగా మీరు చెప్పినట్టు కనిపిస్తాం. అట్లీస్ట్ ఇప్పుడు అది చేయాలంటే గవర్నమెంట్తో కూడుకున్న పని. అందులో ఇలాంటి అడ్వకేట్లు దీని గురించి ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తే ప్రభుత్వం ఏమన్నా దీని గురించి చర్యలు తీసుకొని పిల్లలకు అవగాహన కలిగించే అవకాశం ఉండొచ్చు అనుకుంటున్నా. తర్వాత ఇంకొక విషయం శ్రీధర్ గారు, ఇప్పుడు జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. అది పిల్లల నేరాలు పాల్పడితే దాన్ని విచారించేటువంటి ఒక యాక్ట్, అది చట్టంలో ఉంది. అదే పిల్లలు ఏంటంటే 18 ఏళ్ల లోపు పిల్లలు ఎంత పెద్ద ఘోరమైన నేరం చేసినా కానీ వాళ్ళకు తక్కువ శిక్ష లేకుండానే బయటపడే అవకాశం ఉంది. దాని గురించి కొంచెం వివరిస్తారు సార్? ఇది వచ్చేసి జువెనైల్ జస్టిస్ యాక్ట్ అని చెప్పేసి
ఇది వచ్చేసి మనకు ఈ 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఒక సాఫ్ట్ కార్నర్ తోటి, సరే చిన్న పిల్లలు కదా, ఈ తప్పు చేసినారు కదా, అదే శిక్ష వేరే ఒక 18 ఏళ్ళు పైన పడ్డవాడు చేస్తే వాడికి 1 సంవత్సరం శిక్ష ఉంటే కనుక వీడికి 1 నెల 2 నెలలు ఏదో చిన్న పెనాల్టీ తోటి కానీ చిన్న పనిష్మెంట్తో కానీ అక్కడున్న సివియారిటీ, క్రైమ్ యొక్క సివియారిటీని బట్టి వాడికి శిక్ష పడతా ఉంటుంది. ఇందులో సాఫ్ట్ కార్నర్ తోటి కోర్టు సరే ఇది ఫస్ట్ తప్పిదం కదా, ఇది ఒక్కసారి కనుక ఒక అవకాశం ఇస్తే పిల్లోడు మారుతాడేమో, మంచి దారిలో వెళ్తాడేమో అనే చిన్న హోప్ తోటి జూనియర్ జస్టిస్లో అక్కడ జడ్జిమెంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఈ చిన్న తప్పిదం నుంచే తను ఏం కాదులే, 1 నెల రోజులే పడింది కదా, లేదంటే 1000 రూపాయల పెనాల్టీతో నేను బయటపడిపోయినాను కదా, ఏం కాదు నేను తప్పు చేయొచ్చు అని చెప్పేసి వాడు నెక్స్ట్ వెళ్తూ ఉన్నాడు. వాడు ఇక్కడ 100కి 90%, ఎవరో 10% మంది పిల్లలు సరే ఇది నా వల్ల తప్పు అయిపోయింది, నేను ఇంకోసారి ఎటువంటి తప్పు చేయొద్దు అని చెప్పి తెలుసుకుంటా ఉన్నారు. కానీ 100కి 80 నుంచి 90% మంది పిల్లలు దాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా ముందుకెళ్తూ ఉన్నారు. మనము ఎగ్జాంపుల్ చూస్తే కనుక రోడ్డు పైన డ్రైవింగ్, వాడికి హెల్మెట్ పెట్టుకోవడం అనేది మినిమం, అది అందరూ మన టీవీలో కానీ పెద్దలు కానీ ఆ పోలీసు ఫైన్ పడుతుందని చెప్పి అందరికి తెలుసు. మీరు ఇందాక మనము ఈ పిల్లలకు గనక, ఈ టీనేజర్స్ కనుక మనం చెప్పగలిగితే అనే టాపిక్లో మీ ఎగ్జాంపుల్ మనకు రెగ్యులర్గా మనకు కనిపించేది వితౌట్ హెల్మెట్ త్రిబుల్ రైడింగ్స్ పిల్లలు, ఈ అద్దు అదుపు లేని స్పీడ్, దీంతో విచ్చలవిడిగా ఈ రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తూ రెడ్ లైట్ చూడడు, ఏది ఉండదు. సో ఇవి గనక మినిమం ఈ రకమైన మినిమం నాలెడ్జ్ గనక మనం ముందు ఇవ్వగలిగితే, వాళ్ళు మొగ్గలెక్కున్న ఆ 10th క్లాస్ స్టేజ్లోనే చెప్పగలిగితే అట్లీస్ట్ ఒక 60 to 70% మనము కొంతమందిని మార్చిన వాళ్ళం అవుతాం సార్ మనము. సరే, ఇప్పుడు మైనర్ల నేరాల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే దీంట్లో నాకు కనిపించే 2 రకాల నేరాలు కనిపిస్తున్నాయి. ఒకటి తెలిసి చేసేది ఏది దొంగతనము, తర్వాత దాడులు చేయటము, ఎవరి పెద్దల మీద అంటే ఎవరి మీద ప్రత్యర్థుల మీద దాడి చేయటము, కొన్ని సందర్భాల్లో పిల్లల చేతుల్లో హత్యలు కూడా జరిగిపోతూ ఉంటాయి. ఇది తెలిసి చేసే నేరము. తెలియని ఏంటంటే ఆవేశంలో చేసేది ఇందాక మీరు అన్నట్టు అదే బైకులు తీసుకొని కార్లు తీసుకుని తల్లిదండ్రులు చెప్పకుండా రోడ్డు ఎక్కేసి శరవేగంగా తీసుకెళ్ళి గుద్దేసి మనుషుల ప్రాణాలు తీసేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఈ తెలిసి చేరే నేరాలకు ఎటువంటి శిక్షలు ఉంటాయి? ఈ రోడ్డు ప్రమాదం నిర్లక్ష్యంతో చేసే నేరాలకు ఎటువంటి శిక్షలు ఉంటాయి పిల్లలకు? సార్, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ పిల్లలకు గనక మనం బేసిక్ నాలెడ్జ్ అని మాట్లాడుకున్నాం కదా సార్, దీంట్లో అసలు ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ప్రతి దగ్గర చెప్తూనే ఉన్నారు, మైనర్లకు మీరు బండ్లు ఇవ్వకండి, ఇస్తే కనుక మీ మీద కూడా మేము ఈ ఐపీసీ సెక్షన్ల కింద మీ మీద కేసు పెడతాము అని చెప్పి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు. సరే, ఈ పిల్లలు ఈ బండ్లు తీసుకొని ఆవేశంతో లేకపోతే ఏదో చేజింగ్ అని చెప్పి రోడ్లపైకి వచ్చేసి ఈ యాక్సిడెంట్కి పాల్పడడం, సరే దీనికంటే ముందు అసలు నేరం అంటే ఇది. ఇందాక మీరు అడిగినట్టుగా కొన్ని తెలిసి చేస్తారు, కొన్ని తెలియక చేస్తారని చెప్పన్నారు. సార్, తెలిసి చేసినా తెలియక చేసినా నేరమే. తెలియక నేను చేసినానండి తప్పైందంటే అది నేరానికి ఇదికి రాదు అని చెప్పి అనలేము. అసలు నేరం అంటే ఏంటంటే దాని డెఫినేషన్ ఏంటంటే చెయ్యాల్సిన దానికన్నా ఎక్కువ చేసినా నేరమే, చెయ్యాల్సిన దానికన్నా తక్కువ చేసినా నేరమే, చేయకూడదు చేసినా నేరం అవుతుంది. నేను ఈ పని చేయాలి, ఈ డ్యూటీ చేయాలి, దీనికంటే ఏదైనా తప్పు చేస్తే అది నేరం. అది చేయాల్సిన టైంలో చేయకపోయినా నేరమే. అది దీంట్లో మళ్ళీ 2 రకాలుగా, ఒకటి సివిల్ తప్పిదం ఉంటుంది, ఒకటి క్రిమినల్ తప్పిదం ఉంటుంది. క్రిమినల్ తప్పిదం అంటే పోలీసు ఇన్వాల్వ్ అవుతారు, పోలీసు పెనాల్టీ వేయడమో లేకపోతే వాళ్ళని ఏదో చిన్న ఆ పెట్టి కేసు బుక్ చేసి కోర్టుకు పంపించడాలో, ఇంకా అంతకంటే పెద్ద నేరం అయితే కనుక ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు పంపిస్తే కోర్టులో కేసు నడవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ సివిల్ తప్పిదం అంటే మళ్ళీ పెనాల్టీ కానీ డ్యామేజెస్ కానీ, అవతల వాడికి నష్టం ఏదో జరిగి ఉంటుంది, ఒక మాట తిట్టడం వల్ల అవతల వాడి మాట పరువు పోయి ఉంటుంది, అది కూడా నేరమే. మళ్ళీ దాంట్లో వాడు డ్యామేజెస్కి వస్తూ ఉంటాడు. సో ఈ నేరం అనేది 2 రకాలుగా.
నేను ఎవరిని కొట్టలే కదా, నేను నేరం ఏం చేయలేదు కదా అంటే తప్పది. నేరం అనేది అది సివిల్ అయి ఉండొచ్చు, అది క్రిమినల్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ కనుక మనం ముందే చెప్పగలిగితే పిల్లల లోపల అట్లీస్ట్ కొద్దిగా మనం ఒక పర్సంటేజ్ ఆఫ్ క్రైమ్స్ని తగ్గించిన వాళ్ళం అవుతాం సార్. సార్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు తెలిసి చేయని నేరం దొంగతనాలు, రెండోది దొమ్మిలు, కొట్లాటలు, హత్యలు. ఈ దొంగతనాలు వాటికి ఏం శిక్షలు ఉంటాయి? ఈ దొంగతనం అనేది ఎవరిదో ఒకళ్ళు దగ్గర నుంచి ఏదో కొట్టేయటం, తెలియకుండా కొట్టుకోమో, తెలిసి దోపిడీ చేయటము, దూకేసి లాగేసుకుంటాము, ఇళ్లలో దూకేసి తీసుకోవటము, ఎవరి దగ్గర నుంచి తెలిసి తెలియకుండా కొట్టేయటము. ఇది దొంగతనం వేరు. దొమ్మిలంటే నేరుగా కొట్టటము, చంపేసే ప్రయత్నం చేయటం, చంపేయటం, ఇవన్నీ ఉంటాయి. అంటే దీనికి ఎటువంటి శిక్షలు ఉంటాయి, దీనికి ఎటువంటి శిక్షలు ఉంటాయి? అంటే పిల్లల కోసం, మైనర్లకు ఎటువంటి శిక్షలు ఉన్నాయి సార్? ఇప్పుడు ఇది మీరు చెప్పింది అయితే కనుక అది మేజర్ క్రైమ్స్ అవన్నీ కూడా. ఇప్పుడు ఈ మీరు చెప్పిన దొమ్మిలు కానీ దొంగతనాలు కానీ ఇవన్నీ కూడా మేజర్ క్రైమ్స్. అంటే ఇప్పుడు పిల్లలకు జువెనైల్ జస్టిస్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అందులో కోర్టు సాఫ్ట్ కార్నర్ తోటి ఆ పిల్లోడి లోపల ఫస్ట్ నేరం అయి ఉండాలి, రెగ్యులర్ నేరస్తుడు అయి ఉండొద్దు, ఫస్ట్ నేరం అయి ఉండాలి. అందులో గ్రావిటీ, ఆ నేరంలో యొక్క తీవ్రత, ఆ తీవ్రతను బట్టి అతనికి పనిష్మెంట్ ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టుగా సపోజ్ సంవత్సరం కనుక ఒక మేజర్కి పడుతుంది అంటే కనుక దాంట్లో కోర్టు ఏం చేస్తుందంటే సరే ఇతనికి 1 నెల 2 నెలలు చిన్న పనిష్మెంట్ వేసి అతను వదిలిపెట్టడం జరుగుతుంది. అతని మార్పు కోసం మళ్ళీ అతనికి సపరేట్ జైలుకి పంపించి పిల్లలుండే జైలుకి పంపించి అక్కడ అతని మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడింది. ఇది ఆ స్టేజ్లో చేసే కంటే బిఫోర్ 10th క్లాస్ స్టేజ్లోనో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టేజ్లోనో ఈ ఒక కోర్స్, ఇది ఒక చిన్న ఒక సబ్జెక్ట్ కనుక ఇంట్రొడ్యూస్ చేయగలిగితే ఈ పిల్లలకు ముందే తెలుసుకుంటారు. నేను మా డాడీ బండి తీసుకొని నేను రోడ్ ఎక్కొద్దు, ఎక్కితే కనుక ఈ రకమైన నేరాలు ఉంటాయి, ఈ రకంగా నాకు రేపు పొద్దున ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యేది ఉంది అని చెప్పి ముందే తెలుసుకుంటాడు అతను. ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడినట్టుగా పిల్లలు రోడ్డు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ యాక్సిడెంట్లకు పాల్పడుతూ ఉంటారు. యాక్సిడెంట్లకు పాల్పడితే అది అక్కడ మళ్ళీ మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అది క్రైమ్, మళ్ళీ అందులో అతనికి శిక్ష, అతని జీవితం పాడవుతుంది. దాంతోపాటు తల్లిదండ్రుల పైన వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ మీద కేసేస్తారు. ఒకవేళ ఇన్సూరెన్స్ మనం చూస్తే కనుక చాలా వెహికల్స్కి ఇన్సూరెన్స్ లేకుండా బండ్లు నడిపిస్తూ ఉన్నారు. అది లేకపోతే కనుక తండ్రి మీద ఇంపాక్ట్ పడుతుంది, దాని యొక్క ప్రభావం తండ్రి మీద పడుతుంది. దాని ఇండైరెక్ట్గా మళ్ళీ ఫ్యామిలీ మీద ప్రాబ్లం పడుతూ ఉంటుంది. శ్రీధర్ గారు, ఇప్పుడు ఒక ఇష్టం 18 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళకి లైసెన్స్ ఉండదు ఇప్పుడు కూడా. సో వాళ్ళు లైసెన్స్ లేకుండా రోడ్ ఎక్కడం అనేది ఫస్ట్ తప్పు. అవును సార్. ఒక రోడ్ ఎక్కి 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా కంటే ఎవరినైనా గుద్దారు, మైనర్ ఇంజరీస్ అయినాయి, అదొక కేసు అవుతుంది. మీరు అన్నట్టు 337 ఏదో అవుతుంది, 337 338 అవుతుంది. లేదు ఒక భీకరమైన యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్లో ఎవరో ఎదుటిన్న వాళ్ళు చనిపోయారు, 304A ఏదో అవుతుంది కేసు. సో మైనర్లు లైసెన్స్ లేకుండా రోడ్డు మీద ఎక్కి ఇలాగ ప్రమాదాలు చేసి మనుషులు చనిపోనే కారణం లేదా తీవ్రంగా గాయపడని కారణమైనప్పుడు ఎవరికి శిక్ష పడుతుంది, ఏ మేరకు శిక్ష పడుతుంది అనేది కొంచెం వివరించండి. సరే, ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒకవేళ కనుక ఇంజురీస్ అవుతాయి, ఈ మైనర్ చేసినా వేరే వాళ్ళు చేసినా ఇంజురీస్ అవుతే, సింపుల్ ఇంజురీస్ అయితే 337 అని చెప్పేసి ఐపీసీ కింద బుక్ అవుతుంది. కొద్దిగా గ్రావిటీ ఆఫ్ యాక్సిడెంట్ ఎక్కువ ఉంటే కనుక, తీవ్రత ఎక్కువ ఉంటే కనుక 338 అవుతుంది. సరే, దీంట్లో అయితే కనుక మైనర్ అయినా మేజర్ అయినా ఈ అఫెన్స్ ఐపీసీ కింద బుక్ అయ్యి కోర్టుకు వెళ్తుంది. జువెనైల్ అయితే ఇందాక మీకు చెప్పినట్టుగా అఫెన్స్ యొక్క ఇది అంటే పనిష్మెంట్ యొక్క ఇది తగ్గుతుంది మైనర్ అని చెప్పేసి. అది కూడా మొదటిసారి అయితే కనుక. అంతకంటే ముందు ఆయనకు ట్రాక్ రికార్డులో సిగ్నల్ జంపింగ్లు కానీ ఇంకేమైనా ఉంటే కనుక ఇతను రెగ్యులర్ అఫెండర్ కింద ఇతన్ని కోర్టు భావించవచ్చు కూడా. సార్, మైనర్కే శిక్ష పడుతుందా లేకపోతే మైనర్ తల్లిదండ్రులకు శిక్ష పడుతుందా అనేది నా క్వశ్చన్ సార్. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ చేస్తూ ఈ మోటార్ వెహికల్ యాక్ట్లో ఈ అఫెన్స్ తల్లిదండ్రుల మీద కూడా ఒక సెక్షన్ పెడుతున్నారు.
ఇప్పుడు ఇందులో వచ్చి 337 కానీ 338 కానీ లేకపోతే యాక్సిడెంటల్ డెత్ అయితే కానీ ఈ మూడు కేసులలో ఇతని మీద కేసు పడుతుంది. ఎవరు? ఈ యాక్సిడెంట్ పాల్పడ్డ వ్యక్తి, అతను మైనర్. దీనికి తోడుగా ఈ తండ్రి పేరును కూడా యాడ్ చేస్తూ వేరొక సెక్షన్ కింద అతనికి పనిష్మెంట్ ఇస్తూ ఉన్నారు. సో ఇంతవరకు చాలా తక్కువ కేసులు బుక్ అయిన దానిపైన, తండ్రి పైన అయిన దాంట్లో చిన్న చిన్న పెట్టి కేసులలో తండ్రిని కూడా పిలుస్తూ ఉన్నారు. తండ్రి మీద కూడా ఒక చిన్న పెనాల్టీ ఇంపోజ్ ఇస్తూ ఉన్నారు. సో దీంట్లో తండ్రిది కూడా దాంట్లో యాడ్ చేస్తూ ఉన్నారు ఎఫ్ఐఆర్లో. ఒకవేళ ఒక మైనర్ చేసిన యాక్సిడెంట్లో ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ మైనర్కు ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉంది? ఏ మేరకు, అంటే ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉందంట? అది సార్, ఇప్పుడు మైనర్ అయితే కనుక ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా చాలా దీంట్లో గ్రావిటీని బట్టి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మినిమం 1 నెల నుంచి 3 నెలల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది సార్. దీంట్లో మనిషి చనిపోయిన తర్వాత కూడా చనిపోతే కాదు చనిపోతే ఎంత ఎట్లా పడుతుందంటే, మనిషి చనిపోతే అన్న దాంట్లో మళ్ళీ మీకు అది 304A కిందకి వస్తుంది. దాంట్లో అట్లీస్ట్ ఎంత లేదన్నా ఒక 6 నెలల జైలు శిక్ష పడుతుంది మైనర్కి అయితే కనుక. సార్ ఇక్కడ ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు హిట్ అండ్ రన్ గురించి మాట్లాడుకుందాం. హిట్ అండ్ రన్ కేసులో జనరల్గా ఈ మధ్య కొత్తగా అమెండ్మెంట్ తీసుకొచ్చి డ్రైవర్లందరూ రోడ్డుకి ఆందోళన చేశారు. తర్వాత ప్రభుత్వం అంటే దాన్ని పునరాలోచిస్తామని చెప్పేసి అన్నది. ఇప్పుడు ఆ ఇష్యూ ఏంటంటారు? జనరల్గా మన దగ్గర ఉన్న చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నాటి చట్టాలు అనుసరిస్తున్నాం మనం. అంటే యాక్సిడెంట్లో 10 మంది చంపేసినా కానీ పెద్ద ఘోరమైన శిక్ష ఏం పడదు అనేది ధోరణి. ఇప్పటికి కూడా చాలా మందిలో అదే కనిపిస్తుంది. ఆ యాక్సిడెంట్ అయ్యి 2 చనిపోయినా ఏం కాదులే, చిన్న కేసు అవుతుంది, పెద్ద నీకు మళ్ళీ చంపేసేసి అంత పెద్ద శిక్ష ఏమి ఉండదు అని చెప్పేసి ఉంటారు. అసలు ఈ బ్రిటిష్ కాలం నాటి చట్టాలు మనం ఇప్పటికీ అనుసరిస్తున్నాం కదా, అది ఇప్పటికీ మనం అవసరం అంటారా? వాటి అమెండ్మెంట్ అవసరం అంటారా? ఇప్పుడు ఈ హిట్ అండ్ రన్ కేసుల ప్రభుత్వం తీసుకొస్తున్న అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది మనకు అవసరమా? దాన్ని ఏ మేరకు మారిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? సార్ ఇప్పుడు ఇవి మనం రెగ్యులర్గా ఈ యాక్సిడెంట్ కేసెస్ చూస్తూ ఉంటే ఇందులో ఒక 50% అది రికార్డులకు రాని విషయాలు. ఒక హిట్ అండ్ రన్ కేసెస్ జరుగుతూ ఉంటాయి. ఇతను దెబ్బ తగిలిన వ్యక్తి లేచి కోలుకొని ముందరెళ్తున్న బండిని చూసే లోపే బండి స్పీడ్గా వెళ్ళిపోతుంది. అతను ఐడెంటిఫై చేయలేడు ఆ వెహికల్ నంబర్ కానీ ఆ వెహికల్ని కానీ. ఆ సిచ్యువేషన్లో హిట్ అండ్ రన్ అనేది కంపల్సరీ సార్. ఈ అమెండ్మెంట్ అనేది వాస్తవానికి కొద్దిగా గవర్నమెంట్ మీద ప్రెషర్ వస్తూ ఉంది. దాంట్లో ఏదో సవరణ కావాలని చెప్పి దాంట్లో హిట్ అండ్ రన్ లారీ డ్రైవర్స్ ఎక్కువ ఉన్నారు. దాంట్లో వీళ్ళు హైవే పైన స్పీడ్గా వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ ఇష్యూలో వచ్చేటప్పుడు గవర్నమెంట్ మీద ప్రెషర్ ఉంది. కానీ ఈ హిట్ అండ్ రన్ అనేది మీకు ఈ విక్టిమ్స్ పరంగా చూసినా లేకపోతే సొసైటీ పరంగా చూసినా అది హిట్ అండ్ రన్ అనేది చాలా మంచి అది అమెండ్మెంట్ సార్. అది ఆ కొత్త చట్టంలో హిట్ అండ్ రన్ అనేది కంపల్సరీ ఉండాల్సిన విషయం. అది ఈ హైవేలలో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సిటీ లోపల అంటే సరే ఎవరో ఒకరు బండి ఆపుతారు యాక్సిడెంట్ కాగానే, సరే అతనికి ఏదో పనిష్మెంటో లేకపోతే మనకి ఏదో డబ్బులు రావడమో ఏదో జరుగుతూ ఉంటుంది. హైవేలలో చాలా అవసరం సార్ అది హిట్ అండ్ రన్ కేసు, హిట్ అండ్ రన్ సవరణ ఈ కొత్త చట్టంలో. అయితే దీంట్లో ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలి సార్. మన డ్రైవర్లు చేసిన ఆందోళనలో వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మా తప్పిదం లేకుండా కానీ మమ్మల్ని కేసులో ఇరుక్కొచ్చి మా జీవితాలు నాశనం చేసే చట్టం ఇది మాకు ఆమోదయోగం కాదని దేశవ్యాప్తంగా డ్రైవర్లందరూ ఆందోళన చేశారు. ముఖ్యంగా పెద్ద హెవీ వెహికల్ డ్రైవర్స్. ఇది వాళ్ళ డిమాండ్ కూడా న్యాయసమ్మతంగానే కనిపిస్తుంది కదా. ఎందుకంటే తప్పిదం ఏదనేది చూడకుండానే వీళ్ళు హిట్ అండ్ రన్ నీ వల్లే అంటే ఎదుటివాడు వ్యక్తి తన వచ్చి గుద్దేసి వెళ్ళిపోయినా కానీ నేరం మాత్రం మా మీదే మోపుతున్నారు అనేది ఈ డ్రైవర్ల వాదన. మనం ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే హిట్ అండ్ రన్ ఇది హైవేలలో రెగ్యులర్గా జరుగుతుందని చెప్పి ఇందాక అన్నట్టుగా అక్కడ ఎవరో ఒకరు చూస్తే కదా చెప్పేది. పలానా లారీ వెళ్ళిందండి, నేను కొంచెం ముందుకు వెళ్ళినాక నేను చూసినాను అని ఎవరో ఒకరు చెప్తా ఉంటారు. సరే వాళ్ళ ప్రెషర్ ఏంటంటే, ఇంకోటి మీకు హైవేలలో ఈ వైన్ షాపులు వద్దని చెప్పింది ఒక కారణం కూడా దాంట్లో ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇవన్నీ ఈ నేషనల్ హైవేల పైన వైన్ షాపులు ఉండొద్దు. ఎందుకంటే ఆ డ్రైవర్లు అందరూ కూడా ఒక పక్కన ఆగి మద్యం మత్తులో ఉంటారు. వాళ్ళు ఆ రాత్రిపూట బండి నడిపించేటప్పుడు ఒక స్పీడ్లో ఉంటారు వాళ్ళు. మనం కూడా హైవే ఎక్కితే కనుక ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ లారీ డ్రైవింగ్ చూస్తే మనం కూడా భయపడాల్సిందే.
సో ఆ సిచ్యువేషన్లో సరే వాళ్ళ యూనియన్ ఉంది, వాళ్ళు ఏదో గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొస్తా ఉన్నారు, లేదంటే నిత్యావసర సరుకులు పెరుగుతాయి, దాని రేట్లు పెరుగుతాయని చెప్పి గవర్నమెంట్ కూడా ఆలోచిస్తూ ఉంది. కానీ హిట్ అండ్ రన్ అనేది సరే అది ఆచరణలోకి వచ్చేటప్పటికి కొన్ని తప్పులు కొన్ని ఒప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ హిట్ అండ్ రన్ అనేది ఈ సవరణలో ఉండాల్సిన అంశం అది. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుందాం సార్. మనం రీసెంట్గా చూసాం, మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్తుండగా ఆ డ్రైవరు నిద్రమత్తులో టూలు ముందెళ్తున్నట్టు ఒక వాహనాన్ని ఢీకొన్నాడు. ఢీకొన్న తర్వాత మళ్ళీ రైలింగ్లో దూకుని దాంట్లో ఎమ్మెల్యే చనిపోవడం జరిగింది. మనం చూసాం. మరి అది సంచలనమైంది ఒక వార్త. తర్వాత పోలీసు వాళ్ళు దాన్ని ట్రేక్ చేసి అది ఏ వెహికల్ని గుద్దింది అనే దాన్ని ట్రేస్ చేసి పట్టుకొచ్చారు. అదే రెడీమిక్స్ వాహనం, దాన్ని సీజ్ చేసి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు దాంట్లో ఆ డ్రైవర్ది తప్పుదేముంది, ఆయన ముందు వెళ్తా ఉన్నాడు, వెనక నుంచి ఈయన అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ఆ వాహనాన్ని గుద్దాడు. ఇప్పుడు దాన్ని ఈ కేసులో ఆ రెడీమిక్స్ డ్రైవర్ను ఆ వెహికల్ తీసుకొచ్చి సీజ్ చేసి పెట్టారు. ఇది ఎంతవరకు న్యాయసమ్మతం అంటారు మీరు? దీంట్లో అతన్ని తప్పిదం ఏంటి, అతని మీద ఎందుకు ఆ వెహికల్ ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చింది సార్? అంటే ఇప్పుడు ఒక ఇష్యూ జరిగింది కాబట్టి, ఒక ప్రాణం పోయింది కాబట్టి ఎఫ్ఐఆర్ అనేది జరుగుతుంది. ఎఫ్ఐఆర్ జరిగిన తర్వాత సరే దాంట్లో వాస్తవాలు ఏంటిది అనేది పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్లో రాస్తారు. అందులో ఈ డ్రైవర్ నిజంగానే నిద్రమత్తులో ఉన్నాడా, ఇతను నిద్రమత్తులో ఉంటే కనుక అతను లారీ డ్రైవర్ ఎంత స్పీడ్లో ఉన్నాడు, ఏ కార్నర్ నుంచి కారు వచ్చి తగిలింది, ఇవన్నీ కూడా ఈ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ ఈ వెహికల్స్ యొక్క పనితనంలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, దాని బ్రేక్ ఏమైనా ఫెయిల్ అయిందా, లేకపోతే కనుక ఇతను నిద్రమత్తులో ఉన్న మనిషి అతను నిజంగా నిద్రమత్తులో ఉన్నాడా, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఇవన్నీ ఎంక్వైరీ జరిగిన తర్వాతనే ఛార్జ్షీట్ ఫైల్ అవుతుంది. సరే మన దగ్గర అది నిజమా అబద్ధమా అనేది కోర్టు ఒక ఎలాబరేట్ ఒక టెస్ట్లో కోర్టు పెట్టే ఒక స్టెప్ బై స్టెప్ ఒక పరీక్షలో ఇదంతా కూడా నిజమా అబద్ధమా అనేది ఇక్కడ బయటపడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి సార్. మనం గతంలో యాక్సిడెంట్లు జరిగితే చాలా ఇబ్బంది అవుతుంది, ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది. ఇప్పుడు ఈ కాలంలో అయితే మనం ఎటు చూసినా సీసీ కెమెరాలు ఉన్నాయి. ముఖ్యంగా నగరమే కాదు, హైవేల మీద కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా కానీ దాన్ని ఆ సీసీ కెమెరాలో చూసి నేర నిర్ధారణ చాలా సులభమైపోయింది. ఎవరు ఎటు నుంచి వచ్చారు, ఎంత స్పీడ్లో వెళ్ళారు, ఎవరు గుద్దారు, ఎలా గుద్దారు అనేది తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు సీసీ కెమెరాలు అందుబాటులో లేని దగ్గర జరిగే యాక్సిడెంట్లని మళ్ళీ ఎలా నేర నిర్ధారణ చేస్తారు పోలీసు వారు? ఎందుకంటే యాక్సిడెంట్స్ కేసుల్లో పోలీసు వాళ్ళు చెప్పిందే ఫైనల్గా వెళ్తుంది కోర్టు ముందుకి. వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఏదైతే చేస్తారో కోర్టు ముందు సమర్పిస్తారో దాన్ని బేస్ చేసుకుని న్యాయస్థానం న్యాయ విచారణ చేస్తుంది. సో పోలీసు వాళ్ళు ఎలా నిర్ధారిస్తారంటారు? అది సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరిది తప్పు ఎవరిది ఎలా తప్పు అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు? అదే సార్, ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ ఉన్న సాక్షులు ఉంటారు కదా, ఎవరో ఒకరు చూసిన వ్యక్తులు కానీ అక్కడ ఉన్న వ్యక్తులు ఉంటే అక్కడ మీకు సరే ఈ వెహికల్ ఇంత స్పీడ్లో వెళ్తూ ఉంది, పాపం మా అబ్బాయి అతను తప్పులేదు, అతను 2 వీలరో లేకపోతే 4 వీలరో అయి ఉంటే కనుక అతను తప్పేం లేదు, అతను ఒక స్పీడ్లో వెళ్తూ ఉన్నాడు, ఈ వచ్చిన లారీయో లేకపోతే ఏదో ఇంకో పెద్ద హెవీ వెహికల్ దీన్ని ఢీ కొట్టడం వల్ల ఈ రకంగా ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి చూసిన వ్యక్తుల యొక్క సాక్ష్యాలని దగ్గర పెట్టుకొని కోర్టుకు సమర్పిస్తారు. ఇది ఒకవేళ ఐ విట్నెస్ లేని పక్షంలో, ఐ విట్నెస్ లేకపోతే కనుక దాన్ని హిట్ అండ్ రన్ కిందకే డిసైడ్ చేసుకోవాల్సిందే. ఇంకా అది హిట్ అండ్ రన్ కిందకి వెళ్ళిపోతుంది. రైట్ సార్. ఒక జనరల్గా ఒక లైసెన్స్ హోల్డరే ఒకవేళ యాక్సిడెంట్ చేశారు, యాక్సిడెంట్లో మనిషి చనిపోయాడు, ఎవరి తప్పిదం అనేది పోలీసులు ఇచ్చే ఛార్జ్షీట్ని బట్టి తేలుస్తుంది. ఒకవేళ డ్రైవింగ్ ఎవరైతే గుద్దాడో అతనిది తప్పని తేలితే గరిష్టంగా ఎంత శిక్ష పడుతుంది ఒక వ్యక్తికి? అంటే ఒకళ్ళు నలుగురు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఎంతోమంది యాక్సిడెంట్ చనిపోయారు అంటే వేరువేరుగా ఉంటుందా? ఒక మనిషి చనిపోతే ఉంటుందా, నలుగురు మనుషులు చనిపోతే శిక్ష తీవ్రత ఎక్కువ ఉంటుందా, సమానం ఉంటుందా, ఎంత మ్యాక్సిమం శిక్ష పడుతుంది? సార్ ఇది ఇందాక మీరు అన్న దాంట్లోనే తీవ్రతను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో చాలామంది ఉంటే కనుక అందులో ఉన్న తీవ్రతని అతని యొక్క తప్పిదం, డ్రైవర్ యొక్క తప్పిదాన్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కోర్టు మీరు చెప్పిన దాంట్లో ఒక 6 నెలల నుంచి 2 సంవత్సరాల శిక్ష వరకు ఇవ్వచ్చు.
అంటే ఈవెన్ మేజర్ గుద్దినా కానీ మాక్సిమం యాక్సిడెంట్ కేసులో పడేది 2 ఏళ్ల శిక్ష, 2 ఏళ్ల శిక్ష మాత్రం. 10 మంది చచ్చిపోయినా కానీ వాడికి పట్టేది 2 ఏళ్ల శిక్ష మాత్రమే. ఆ కోర్టుకున్న పవర్ అంతవరకే. ఇందాక నేను అదే విషయం మీతో మాట్లాడుతూ ఉన్నాను, చర్చలో కూడా ఇదే విషయం చెప్పాను. ఎందుకంటే ఒక మనిషిని కత్తితో బెదిరించి దగ్గరికి వెళ్ళి కొంచెం రక్తం వచ్చినట్టు పడిచిన అటెంప్ట్ మర్డర్ కేసులు తీవ్రమైన శిక్షగా ఉంటుంది. కానీ ఒక మనిషిని రోడ్డు మీద గుద్దేసి పొరపాటున గుద్దేసి చంపేశానని చెప్పి మాత్రం వాటికి మాక్సిమం 2 సంవత్సరాలు శిక్ష పడుతుంది. ఇది ఈ చట్టంలో ఉన్నట్టు లొసుగు అనేది జనరల్గా పబ్లిక్లో చాలా చర్చల్లో ఉంటుంది. ఇది అరే వాడిని మర్డర్ చేసిన అంటే అటెంప్ట్ మర్డర్కే తీవ్రమైన శిక్ష. వాడు ఏం చెయ్యలేదు, కత్తితో బెదిరించినందుకే అటెంప్ట్ మర్డర్ వేసేస్తారు. అది దానికి చాలా తీవ్రమైన శిక్ష పడుతుంది. కానీ రోడ్డు ప్రమాదంలో ఒకరిని చంపేసినా కానీ మాక్సిమం 2 ఏళ్ల శిక్ష మాత్రమే పడుతుంది. ఇది బ్రిటిష్ కాలం నాటి చట్టంలో ఉన్నట్టు లొసుగులని మనం భావించవచ్చు అంటారా? దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది, పనిష్మెంట్ పెంచాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? ఆల్రెడీ ఇప్పుడు మీరు ఇందాక మీరు అన్న దాంట్లో మన ఇప్పుడు కొత్త చట్టంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు చట్టం ఇంకా అమల్లోకి రాలేదు, ఇంకా అది దాంట్లో ఈ హిట్ అండ్ రన్ కేసే కాదు, దీనికి కూడా 304A కూడా దాని పనిష్మెంట్ ఇంక్రీజ్ చేసినారు. ఏదైతే రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా లేదు, తొందరలోనే ఉంది ఒకవేళ దీన్ని బట్టి. కానీ దాంట్లో ఇది మీరు అన్నట్టుగా దీన్ని ఒక తీవ్రతను బట్టి ఈ యాక్సిడెంట్ కేసెస్లో ఉన్న ఇప్పుడు డెత్ అయితే గనక దాని తీవ్రతను బట్టి దాని పనిష్మెంట్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇది అమల్లోకి వచ్చిన తర్వాత చూడాలి అది ఏ స్థాయిలో ఉంటుంది. అది ప్రాక్టికల్గా కోర్టుకు వచ్చిన తర్వాత అది ఏ రకంగా టెస్ట్లో పాస్ అవుతాయి, ఎంతవరకు పనిష్మెంట్ కోర్టు ఇవ్వగలుగుతుంది అనేది ప్రాక్టికల్గా మనకు ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది దానిపైన. రైట్ సార్. ఇప్పుడు యాక్సిడెంట్లలో జనరల్గా ఒక ఇన్సూరెన్స్ అనేది జనరల్గా దొరలే పదం. అవును సార్. ఇన్సూరెన్స్ అంటే యాక్సిడెంట్లకు సంబంధించి ఇన్సూరెన్స్ అంటారు. దీన్ని మీరు కొంచెం వివరంగా చెప్పండి. ఎవరికి ఇన్సూరెన్స్ వస్తుంది, ఎట్లా క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది, కొంచెం వివరంగా చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది వెహికల్ డాక్యుమెంట్లో అది వన్ ఆఫ్ ది మెయిన్ డాక్యుమెంట్. అది బండికి ఉండాల్సింది ఆర్సీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మనం నడిపించే వ్యక్తి యొక్క లైసెన్స్, ఆర్సీ. ఈ ఇన్సూరెన్స్ అనేది మేజర్ డాక్యుమెంట్. సో ఈ వ్యక్తి దీంట్లో 2 రకాలు ఉంటుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది, పర్సనల్ యాక్సిడెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక కార్ కనుక ఒక 2 వీలర్తో డాష్ ఇస్తే కనుక 2 వీలర్ వ్యక్తికి ఇంజురీస్ అవుతుంది, కారులో ఉన్న వ్యక్తికి ఇంజురీస్ కావు. సో కారులో ఉన్న వ్యక్తి కార్ డ్యామేజ్ అవుతుంది. ఇతనికి యాక్సిడెంట్ 2 వీలర్ వెళ్ళి దానికి డాష్ ఇస్తుందో ఇతను డ్రైవర్కి ఇంజురీస్ అవుతాయి. ఇంజురీస్ కానీ డెత్ కానీ అయ్యే అవకాశం ఉంటాయి కనుక ఇతను ఈ 2 వీలర్తో ఇంజురీస్ అయిన వ్యక్తి ఈ థర్డ్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటాడు. ఇతని కార్ ఇన్సూరెన్స్ పైన కేసు ఇస్తాడు. ఒకవేళ డెత్ అవుతే అతను చేసే పనిని బట్టి, అతని జీతము, సంవత్సర ఆదాయము, అతని ఏజ్, అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ ఏజ్ని బట్టి ఒక మనకు క్యాల్కులేటర్ ఉంటుంది చట్టంలో, మోటార్ వెహికల్ యాక్ట్లో. ఆ క్యాల్కులేటర్ని బట్టి అతనికి ఒక అమౌంట్ చట్టం నిర్ధారించి పెట్టింది. ఒకవేళ ఇంజురీస్ అవుతాయి కనుక ఆ ఇంజురీస్ అయిన తీవ్రతను బట్టి, మేజర్ బోన్ ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే ఇంకేదైనా క్రూషియల్ పార్ట్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటే కనుక, తలకు దెబ్బ తగలడము, లేకపోతే మేజర్ పార్ట్స్ ఇంకేదైనా, కొన్నిసార్లు రిప్స్ దెబ్బతింటాయి కొంతమందికి ఆ యాక్సిడెంట్ యొక్క తీవ్రతను బట్టి. సో అటువంటి సిచ్యువేషన్లో అతనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్ మొత్తం, దాంతోపాటు అతనికి జరిగిన ఇతరత్ర నష్టాలు, అతను మంచిగా ఉంటే కనుక కోర్టుకి వెళ్ళేవాడు, మన డ్యూటీకి వెళ్ళేవాడు, ఆ డ్యూటీలో ఎంత సంపాదించేవాడు, ఈ భార్యాభర్తలతోటి ఒక భార్యాభర్తకు మధ్యలో ఉన్న ఒక ప్రేమ ఆప్యాయతను కోల్పోతాడు ఒకవేళ కనుక బెడ్ పైన ఉండి ఉంటే కనుక. సో ఇవన్నీ అతనుకున్న ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అతను కూడా, ఈ మెడిసిన్స్ వేసుకోవడం కానీ లేకపోతే ఫిజియోథెరపీ చేయించుకోవడం కానీ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కోర్టు ఒక క్యాల్కులేటర్ ప్రకారము అతనికి ఇవన్నీ కాంపన్సేషన్ కట్టిస్తుంది. ఒకవేళ డెత్ అయితే కూడా డెత్లో కూడా మీకు కాంపన్సేషన్ కట్టిస్తుంది ఆ క్యాల్కులేటర్ని బట్టి. సార్ మీరు అన్నట్టు ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు, థర్డ్ పార్టీ గాయపడ్డవారు గుద్దిన వాడి మీద క్లెయిమ్ చేస్తారు.
ఒకవేళ గుద్దిన వాహనానికి ఇన్సూరెన్స్ లేదు, అతనికి లైసెన్స్ కూడా లేదు, అటువంటి పరిస్థితుల్లో ఈయనకి ఎట్లా కంపెన్సేషన్ లభిస్తుంది బాధితుడికి? సార్ ఇప్పుడు ప్రాక్టికల్గా ఇటువంటి ఈ మధ్యన ఎక్కువైపోయినాయి. మీరు అన్నట్టుగా డ్రైవింగ్ లైసెన్స్ ప్రాపర్గా లేకపోవడము, ఇన్సూరెన్స్ ప్రాపర్గా రెన్యువల్ కాకపోవడము. కొన్ని సందర్భాల్లో ఏం జరిగిందంటే రెన్యువల్ 1 డే బిఫోర్ జరిగిపోతుంది, 1 డే బిఫోర్ ఎక్స్పైర్ అయిపోతుంది, నెక్స్ట్ డే యాక్సిడెంట్ అవుతుంది. సార్ అటువంటి సిచ్యువేషన్లో ఇన్సూరెన్స్ ల్యాబ్స్ అయిపోయింది కాబట్టి అతని మీద పడాల్సిన కాంపన్సేషన్ ఏదైతే ఇప్పుడు అతను ఇంజూర్డ్ పర్సన్ కాంపన్సేషన్ ఉంటుందో అది ఇతని పాకెట్లోంచి పెట్టుకోవాల్సి వస్తుంది. ఎవరైతే కారులో ఉన్న వ్యక్తి, ఇప్పుడు మనం అనుకున్న ఎగ్జాంపుల్లో ఆ కారులో ఉన్న వ్యక్తి కనుక యాక్సిడెంట్కి పాల్పడితే ఆ కారు ఓనరు అతనికి జరిగిన నష్టానికి విత్ అతనికి ఇతరత్ర ఖర్చులు కలిపి మొత్తం కూడా ఇతని పాకెట్లోంచి కట్టాల్సి వస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్ ఓన్లీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని చెప్పి నామినల్ అమౌంట్తో కట్టి తీసుకుంటారు. సపోజ్ ₹1,00,000 కనుక నేను ఇన్సూరెన్స్ కడితే, కానీ అవతల వ్యక్తికి నేను డాష్ ఇవ్వడం వల్ల అవతల వ్యక్తికి ఒక ₹1,00,00,000 నష్టం అవుతాయి కనుక ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటుందంటే పే అండ్ రికవరీ అంటుంది, కోర్టు ఏమంటుంది పే అండ్ రికవరీ అంటుంది. మీరు ఇప్పుడు కట్టండి, ఇన్సూరెన్స్ కంపెనీ మీరు ఇప్పుడు డబ్బులు కట్టండి, మీరు అతని దగ్గర తర్వాత రికవరీ చేసుకోండి అంటుంది. సో ఇన్సూరెన్స్ అనేది అసలు మినిమం డాక్యుమెంటేషన్. అసలు మన ట్రాఫిక్ పోలీసు దీనిపైన ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలామంది ఇన్సూరెన్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయరు. ఈ ఇన్సూరెన్స్ కనుక డాక్యుమెంట్లో ఉంటే, కారులో ఉంటే, 2 వీలర్ కనుక ఉంటే వీళ్ళకి జరిగే ప్రతి నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ భరించుకుంటూ ఉంటుంది. సరే మీరు అన్న దాంట్లో లైసెన్స్, ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే, సార్ ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు కారులో కూర్చున్న వ్యక్తికి ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు కానీ ఇన్సూరెన్స్ ఉంది కార్కి, ఇతను ఒక వేరే వ్యక్తిని డాష్ ఇవ్వడం వల్ల అతనికి ఇంజురీసో లేకపోతే డెత్తో అయితే కనుక ఇతనికి పనిష్మెంట్ పడేది విధానం వేరు. అది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా క్రిమినల్ కిందికి వెళ్ళిపోతుంది. మనం ఫస్ట్ ఇనీషియల్ మన డిస్కషన్లో స్టార్ట్ అయింది. అతనికి పడే పనిష్మెంట్ ఐపీసీలో అది వేరే కోర్టు చూసుకుంటుంది. అది ఇప్పుడు మనం దీంట్లో ఇన్సూరెన్స్ కంపెనీ చూస్తే ఇన్సూరెన్స్ కంపెనీ యూ హ్యావ్ టు పే అంటుంది. ఒకవేళ బాధితుడికి లైసెన్స్ లేదనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఒక్క నిమిషం మన క్వశ్చన్ చేసే ముందు ఒక్కసారి కాలర్తో మాట్లాడదాం. కాలర్ ఉన్నారు లైన్. హలో 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 సార్, నమస్తే. నమస్తే అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? నా పేరు సంధ్య అండి, నేను కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను. సంధ్య గారు చెప్పండి, మాట్లాడండి. అడ్వకేట్ గారు ఉన్నారు. ఓకే సంధ్య గారు నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం అండి. మా అన్న, తమ్ముడు వాళ్ళు, మా మరదలు, వదిన వాళ్ళు ఎవరు కూడా మా అమ్మని అసలు చూసుకోవడం లేదు. ఓకే, ఏమంటే కూతురు నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూసుకో, మాకేం సంబంధం లేదని చెప్పేసి మా అమ్మని వదిలేశారు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి అంటే ఏదో అంటే మనకి తెలిసి రావాలి, అమ్మని చూసుకోవాలి, బిడ్డ ఒకటే కాదు మాది కూడా రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళకి తెలియాలి సార్. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. చాలా మొత్తం నాకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఇది. సరే అమ్మా, ఇది కూతురుగా నీ బాధ్యత అన్నప్పుడు మీరు అన్న దాంట్లో అది వాస్తవం. అది వాళ్ళది కూడా సమానమైన బాధ్యత ఉంది కాబట్టి మరి మీరు అమ్మ ఇప్పుడు మీతో పాటే ఉందామా? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కొత్తగూడెంలో ఉంది సార్. అమ్మ హెల్త్ బాగుండట్లేదు, నేనేమో జాబ్ చేస్తాను. మీతో పాటే ఉందా? ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంటుంది కదా. ఇప్పుడు పెద్ద ఆవిడ ఏదన్నా జరిగితే మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉంది? అదే అమ్మా, ఒకవేళ కనుక ఇప్పుడు అమ్మ మీతో పాటే ఉంది, వాళ్ళు చూడట్లేదు అంటే మీరు వాళ్ళు కూడా చూడాలి. కాబట్టి కొడుకుగా తర్వాత వేరే ఇంకెవరైనా ఉంటే కనుక ఆడపిల్లలో లేకపోతే అన్నతమ్ములు ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళందరి బాధ్యత. కాబట్టి అమ్మని చూడాల్సిన బాధ్యత అందరిది. ఆమెను తీసుకెళ్ళి మీరు ఆర్డీఓ దగ్గర ఒక కంప్లైంట్ ఇప్పించండి. ఆర్డీఓ గారి దగ్గర ఒక కంప్లైంట్ ఇప్పిస్తే మా ఆర్డీఓ గారు అందరిని పిలిచి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు, ఇది అందరి బాధ్యత, మీ అమ్మని చూసుకోవాల్సింది అందరూ. ఆమెకు ఏదైనా ఖర్చులు ఉన్నా కూడా, ఆమెకు మందులకు కానీ ఇంకా వేరే ఇతరత్ర ఏమైనా ఖర్చులు ఉన్నా కూడా ఆ ఖర్చులు కూడా ఇవ్వమని చెప్పి ఆర్డీఓ గారు చెప్తారు.
ఓకే మీరున్న ఏరియా ఆర్డీఓ ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళండి, సార్ దగ్గరికి వెళ్ళండి. షూర్ సార్, డెఫినెట్లీ. ఇప్పుడు నాన్న చనిపోయాక 3 years నుంచి అసలు పట్టించుకోవట్లేదు సార్, నేను ఒకదాన్నే చూసుకుంటున్నా. అసలు ఏమన్నా అంటే అసలు గొడవ చేస్తున్నారు తప్ప అసలు పట్టించుకోవట్లేదు. ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేసే అంటున్నారు సీరియస్ గా. అలా ఎలా చేస్తాం సార్ చూస్తూ చూస్తూ? అదే అమ్మా, మీరు ఒక కంప్లైంట్ ఇప్పించండి సార్కి. ఆర్డీఓ ఆఫీస్ లో ఇప్పిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్ వాళ్ళకి, ఇది అమ్మకి. చూడండి 90% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఓకే సార్, ఓకే. మనుషుల గుణాలను మనం మార్చలేము, కానీ అట్లీస్ట్ కొద్దిగా మనము ఏంటిదని చెప్పగలుగుతాం కదమ్మా. ఓకే సార్. ఆర్డీఓకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయమ్మా. ఆర్డీఓ కూడా ఆర్డర్ ఇవ్వచ్చు, వాళ్ళు కూడా వాళ్ళు చేసే ఆర్డర్లకు శిరసాయ వహించాల్సి ఉంటుంది. రైట్ సంధ్య గారు. సార్ మనం చర్చలోకి వెళ్ళే ముందు ఒకసారి మనం ఇందాక మాట్లాడుకుంటాం, ఇప్పుడు యాక్సిడెంట్ కేసులో మనం మాట్లాడుతున్నాం. ఒకవేళ విక్టిమ్ వెహికల్ సపోజ్ 2-wheeler అనుకుందాం, విక్టిమ్కి లైసెన్స్ లేదు, విక్టిమ్ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా విక్టిమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయవచ్చా? ఒకవేళ ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నాడో తనదే తప్పిదం అనుకుందాం, ఆడే వచ్చి వెహికల్ని గుద్దేశాడు, కార్ని గుద్దేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది ఇన్సూరెన్స్? ఎవరికి కంపెన్సేషన్ జరుగుతుంది, ఎవరికి శిక్ష పడుతుంది? ఇప్పుడు ఇతను విక్టిమ్ బాధితుడు అయితే, ఇప్పుడు యాక్సిడెంట్లో మనం అనుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఒక కారు, ఒక 2-wheeler అయితే కనుక, ఈ 2-wheeler అతనికి లైసెన్స్ లేకపోవడం, ఇన్సూరెన్స్ లేకపోయినా ఇతను రాంగ్ రూట్లో వస్తే కనుక దీన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటుందంటే కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్సీ అంటుంది. మీ సైడ్ నుంచి కూడా తప్పిదం ఉంది కాబట్టి, సరే మీకైతే కాంపన్సేషన్ వస్తుంది అనుకున్నామో ఆ కాంపన్సేషన్ రాకపోనవచ్చు. ఒకవేళ కోర్టు ఇవ్వాలి అనుకుంటే చాలా నామినల్ అమౌంట్ ఇచ్చి తనకు ఒక ఊరట ఇవ్వచ్చు. అది అది 2 రకాలుగా జరగవచ్చు. అది ఉన్న అతను చేసిన తప్పుని బట్టి ఉంటుంది అది. అంటే మనం మాట్లాడుకుంటున్న ఇష్యూలో పెద్ద వెహికల్ సపోజ్ ఎగ్జాంపుల్ కారు వాడిది తప్పులేదు, వాడు కరెక్ట్గానే వెళ్తున్నాడు. బైక్ వాడికి లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, వాడు రాంగ్ రూట్లో వచ్చి గుద్దేశాడు, అయినా కారు వాడిని ప్రాసిక్యూట్ చేస్తారు. అది చేయాల్సిందే. తప్పు లేకపోయినా అతని మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. అతని మీద ఇది ప్రతి తప్పిదం వెనకాల ఒక ఎఫ్ఐఆర్, ఒక క్రైమ్, ఒక ఛార్జ్షీట్ అనేది కంపల్సరీ. అది ఛార్జ్షీట్లో పోలీసు వాళ్ళు చెప్తే కదా కోర్టుకు తెలిసేది అక్కడ ఎవరు తప్పిదం ఉందనేది. సో అది మినిమం అక్కడ జరగాల్సిన కొన్ని ఈ ఛార్జ్షీట్లో ఎంక్వైరీ కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు మనలాంటి వాళ్ళు చెప్పారు అనుకుందాం, లేదంటే ఈ పిల్లోడే చాలా స్పీడ్గా వచ్చేసి రాంగ్ రూట్లో వచ్చి కార్ని ఢీ కొట్టినాడు, ఇందులో కార్ వాళ్ళ తప్పిదం లేదు అని చెప్పినా కానీ అక్కడ జరిగిన ఇంజురీస్కి ఇప్పుడు అతను వెళ్ళి ఒక హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు అనుకుందాం, కానీ మీకు అక్కడ పోలీసు ఇది లేనిది మెడికల్ లీగల్ కేసు తీసుకోరు కదా. సో మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఎఫ్ఐఆర్ కంపల్సరీ. సో ఆ మినిమం అక్కడ కొద్దిగా ఇన్కన్వీనియన్స్, ఒకవేళ కారు వ్యక్తిది పెద్ద తప్పు లేకపోయినా కొంచెం అక్కడ ఒక రకమైన ఆ డిస్టర్బెన్స్ అయితే కంపల్సరీ అవుతుంది, ఫేస్ చేయాల్సి వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. మనం ఇప్పుడు ఈ సబ్జెక్ట్ వదిలి మరో సబ్జెక్ట్లో వెళ్దాం సార్. ఇప్పుడు లీజ్ గురించి మాట్లాడుకుందాం. లీజ్ అనేది సహజంగా మనం అన్ని చోట్ల వినేది. అసలు లీజ్ అంటే ఏంటి, దీని నిబంధనలు ఏంటి, అది ఎంతకాలం వరకు మనకు అమల్లో ఉంటుంది, దాన్ని ఎట్లా క్యాన్సిల్ అవుతుంది, ఎలా రద్దు అవుతుంది, కొంచెం వివరించి. సార్ ఈ లీజ్ వచ్చేసి ఇప్పుడు రెగ్యులర్గా మనకు అవసరం వచ్చే టాపిక్ ఇది. ప్రతి వ్యక్తి తన ఇంట్లో ఉన్న ఒక పోర్షన్ని రెంట్కి ఇచ్చినప్పుడు ఒకటి రెంటల్ అగ్రిమెంట్ అని చెప్పి రాయించుకుంటారు. రెంటల్ అగ్రిమెంట్ కానీ లీజ్ అగ్రిమెంట్ కానీ. ఈ రెంటల్ అగ్రిమెంట్, లీజ్ అగ్రిమెంట్ మనకు కొన్ని సంఘటనల్లో సిటీ పోలీస్ వాళ్ళు చెప్పడంలో మనకు ఈ వచ్చిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డు తీసుకోవాలని, అతను ఎవరో తెలుసుకోవాలి, తెలియని వ్యక్తులకు ఇండ్లు రెంట్కి ఇవ్వద్దు, వాళ్ళని రెంట్కు ఇంట్లో పిలవద్దని చెప్పేసి మనకున్న పోలీసు దీంట్లో ఈ రెంటల్ అగ్రిమెంట్ రాయించుకోవడము, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవడం అనేది ఒక్క నిమిషం
హలో శ్రీధర్ గారు హలో. హలో నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ డిస్ట్రిక్ట్ సార్. మీ పేరు? మహేష్ అండి. మహేష్ గారు, లాయర్ గారు ఉందని మాట్లాడండి. ఆ, మహేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. చెప్పండి మహేష్ గారు. సార్ మార్చ్ 14న మా డాడీ ఎక్సెల్ బండి మీద పోతుంటే ఎంతకెళ్ళి కార్ వచ్చి స్పాట్ డెడ్ అయింది సార్, గుద్దితే కారు. ఓకే. మా డాడీకి లైసెన్స్ లేదు, కార్ అతనికి ఇన్సూరెన్స్ లేదండి. ఓకే. పోలీస్ వాళ్ళు 304A 337 అని ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారండి. ఓకే. మా అమ్మకి రైట్ లెగ్ రైట్ హ్యాండ్ పూర్తిగా డ్యామేజ్ అయినాయి సార్. ఓకే. ఓకే. అయితే మనకి ఎఫ్ఐఆర్ ఇచ్చారు, వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి ఇన్సూరెన్స్ కూడా రావడానికి ఏమైనా పాసిబుల్ ఉందా సార్? అతనికి ఇన్సూరెన్స్ లేకపోయినా సరే అండి, మీరు ఇన్సూరెన్స్ మీరు ఆ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసు అని చెప్పి వేస్తారు. ఓకే సార్. మీరు ఆ కేసు వేస్తే కనుక మీకు ఇన్సూరెన్స్ లేకపోయినా ఈ కారు వ్యక్తి తన జేబు నుంచి మీకు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఓకే సార్. మా డాడీకి లైసెన్స్ లేదండి. లేకపోయినా పర్వాలేదు. ఓకే సార్. మీ తండ్రి ఇప్పుడు అతను స్పాట్ డెత్ అంటున్నారు కదా, అవును సార్. అతనికి లైసెన్స్ లేకపోయినా సరే మీరు కేసు వెయ్యండి. మీరు ఎప్పుడు జరిగింది ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది? మార్చ్ 14th జరిగింది సార్. మార్చ్ 14th అంటే 2 నెలలు అవుతుంది. అవును సార్. మీరు 6 నెలల గడువే ఉంది దీనికి. 6 నెలలు ఉందా సార్? మీరు తొందరగా ఫైల్ చేయండి. మీరు అంటే ఇప్పుడు మనకు ఎఫ్ఐఆర్ ఇచ్చారు, మరి వాళ్ళ మీద కేసు అయినా మనం ఎక్కడ ఫైల్ చేయాలి సార్? మీరు అది క్రిమినల్ కేసు పోలీసు వాళ్ళు చూసుకుంటారు. ఓకే సార్. మీరు సివిల్ కేసు వేయండి. సివిల్ కేసు చేయాలా సార్? సివిల్ కేసు వేయండి. అంటే మనం లాయర్ మీద తీసుకెళ్ళాలా, డైరెక్ట్ మనం వేయాలి సార్? మీరు ఒక లాయర్ త్రూగా వెళ్తే మీకు అతను మొత్తం మీకు ఆ కేసు కాయిదాలన్నీ ప్రిపేర్ చేసి చేయగలుగుతాడు. ఓకే సార్. సరే అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ మహేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరే సో అట్లా ఇందాక మనం మాట్లాడుకున్న సిమిలర్ సిచ్యువేషన్ అతనిది. ఇది వీళ్ళ తండ్రికి లైసెన్స్ లేదు, వాళ్ళ మదర్కి గ్రేవ్ ఇంజురీస్ అని. గ్రీవియస్ ఇంజురీస్, బోన్ ఫ్రాక్చర్ క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడు చేయొచ్చు. అంటే ఇద్దరు, అంటే బాధితురాలకు కంపెన్సేషన్ రావాలి, చనిపోయినందుకు కూడా కంపెన్సేషన్ రావాల్సింది, ఇద్దరికి రావాలి. గుద్దినోడు ఇవ్వాల్సి వస్తుంది. గుద్దిన వెహికల్ గుద్దిన వెహికల్ కి ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ఇన్సూరెన్స్ లేదు అతనికి. అదే చెప్తున్నాడు, కార్కి ఇన్సూరెన్స్ లేదంటున్నాడు. సో అతనికి ఇవ్వాల్సి వస్తుంది, అతని పాకెట్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. సివిల్ కేసు కింద, సివిల్ కేసు, క్రిమినల్ యాజ్ వెల్ యాజ్ సివిల్ రెండు సివిల్ నడుస్తాయి. క్రిమినల్ కేసు ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఫైల్ చేసి ఉంటారు కాబట్టి పోలీసు వాళ్ళు చూసుకుంటారు. 304A అయింది, 337 ఏదో అయింది, 338 అయింది. సో 338 అయింది కాబట్టి ఆ రెండు పోలీసు వాళ్ళు ఆ కేసు చూసుకుంటారు. సో దీంట్లో స్టేట్ ఉంది కాబట్టి మనం రెగ్యులర్గా ఈ కేసుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ కేసుని మనం ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదు. అది పోలీసు వాళ్ళు అవసరం ఉన్నప్పుడు సమన్స్ పంపిస్తారు సాక్ష్యం చెప్పడానికి రమ్మని. ఆ టైంలో వెళ్ళి సాక్ష్యం చెప్తే సరిపోతుంది. ఈ సివిల్ తప్పిదం కూడా ఉంది కాబట్టి ఆ సివిల్ తప్పిదానికి మనం సివిల్ కేసు ఒకటి వేసుకుంటే, సపరేట్ ఒకటి కేసు ఫైల్ చేసుకుంటే దాంట్లో అతనికి పెనాల్టీ కాంపెన్సేషన్ వస్తుంది అతనికి. రైట్ సార్. సార్ మనం లీజ్ గురించి మాట్లాడుతున్నాము. లీజ్ జనరల్గా లీజ్ అనేది హౌస్ రెంట్స్ గురించి, షాప్స్ రెంట్స్ గురించి, షాప్స్ లీజ్ గురించి వస్తూ ఉంటాయి. దీంట్లో ఉన్న నిబంధనలు ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, తీసుకునేవాడికి రిస్క్ ఫ్యాక్టర్ అండి, ఇచ్చేవాళ్ళకు ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ అండి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి లీజ్ ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు? సరే, ఇది వచ్చేసి లీజ్ వచ్చేసి ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా అందరూ తన ఉన్న ఇంట్లోంచి ఒక పోర్షన్ అద్దెకి ఇచ్చుకుంటారు. ఈ ఇచ్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక రెంటల్ అగ్రిమెంట్ ఒకటి రాయించుకుంటే 11 నెలల వరకు అయితే గనక రిజిస్ట్రేషన్ అవసరం లేదు. దానికి రెంటల్ అగ్రిమెంట్ అని పేరు పెట్టినా, లీజ్ అగ్రిమెంట్ అని పేరు పెట్టినా రెండు ఒకటే. దానికి 11 నెలలు అయితే గనక దానికి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ కాదు. సంవత్సరం పై దాటితే కనుక రిజిస్ట్రేషన్ కంపల్సరీ. సో ఇక్కడ మీరు ఒక అగ్రిమెంట్ రాయించుకొని ఆ ప్రతి నెల వీళ్ళు ఓనర్స్ కూడా పాటించాల్సింది ఏంటంటే ప్రతి నెల ఒక రెంటల్ రిసిప్ట్, అతను రెంట్ కడుతున్నట్టుగా, ఇతను రెంట్ తీసుకుంటున్నట్టుగా ఒక రెంటల్ రసీదులు కనుక మెయింటైన్ చేస్తే, ఒకవేళ ఓనర్ టెనెంట్ రెంట్ కట్టని ఎడల ఓనర్ సివిల్ కోర్టుకి వెళ్ళి ఈ రికవరీ ఆఫ్ రెంట్స్ అంటాం, ఈ రెంట్స్ రికవరీ కోసం ఒక కేసు వేసుకుంటే అతను
విత్ ఇన్ ఒక ఆర్డర్ వచ్చిన నెలలోపు రెంట్స్ అన్ని కట్టాల్సి ఉంటుంది. కట్టకపోతే ఆటోమేటిక్గా కోర్టు ఎవిక్షన్ ఇస్తుంది. బాబు మీరు రెంట్ కట్టట్లేదు, మీరు ఆర్ నాట్ ప్రాపర్ ఇన్ పేయింగ్ రెంట్స్, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేస్తుంది. సరే, ఇందాక మీరు అన్నట్టు 11 నెలల లోపు అయితే రిజిస్ట్రేషన్ లేకుండానే లీజ్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు, అదే రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు. అవును. 11 నెలలు దాటితే రిజిస్ట్రేషన్ చేయాలంటున్నారు. అంటే 11 నెలలు దాటి ఎంతకాలం వరకు అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది? అంటే ఎంత మ్యాక్సిమం పీరియడ్ మనం రెంట్ లీజ్కి ఇవ్వచ్చు? లేదండి, అట్లా ఏం లేదు. మ్యాక్సిమం అని ఇక్కడ ఏం లేదు. మీరు 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 15 సంవత్సరాల ఎంతైనా సరే ఆ రెంట్ను బట్టి, ఆ కాల వ్యవధిని బట్టి దానికి రిజిస్ట్రేషన్ ఫీజు నిర్ణయిస్తారు. ఓకే. సో దానిపైన మనము రెంటల్ అగ్రిమెంట్, లీజ్ అగ్రిమెంట్ రాసుకుంటాం. ఒకవేళ కనుక 11 నెలలు అయితే కనుక ఆఫ్టర్ 11 నెలల తర్వాత మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయించుకుంటూ ఉండొచ్చు. జనరల్గా లాంగ్ టైం ఉంటే ఓనర్షిప్ క్లెయిమ్ చేసే అవకాశం ఉంది అనేది ఒక భయం ఉంటుంది జనరల్గా ఓనర్స్లో. లేదు, అట్లాంటిది ఏం లేదు. అంటే ఇటువంటి ఏదో 12 సంవత్సరాల వరకు కనుక ఎవరైనా ఒకే ఇంట్లో ఉంటే దాన్ని ఓనర్షిప్ క్లెయిమ్ చేయొచ్చు అనేది ఏదో నిబంధన ఉన్నట్టు విన్నాను. లేదు, అట్లాంటిది ఏం లేదండి. అది ఒక జనాల్లో ఉండే ఒక నానుడి, అది ఒక అపోహ మాత్రమే. అంటే ఎంతకాలం ఉన్నా రెంట్ ఇస్తా ఉంటే రెంటరే అవుతారు, కానీ దాని ఓనర్ కాలేడు. ఓనర్ ఎప్పుడు ఓనరే, టెనెంట్ ఎప్పుడు టెనెంటే. ఓనర్ టెనెంట్ అయిపోడు, టెనెంట్ ఓనర్ అయిపోడు. ఓకే సార్, ఇంకొక విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఓనర్ వచ్చేసి ఇల్లు ఖాళీ చేయండి అంటాడు. ఉన్న పడంగా ఖాళీ చేయాలండి, నాకు టైం కావాలంటారు. కాదు, వెంటనే ఖాళీ చేయాలంటారు. అంటే దీంట్లో ఏం నిబంధనలు? ఎంతకాలం ముందు చెప్పాల్సి ఉంటుంది ఓనర్ ఖాళీ చేయాలని చెప్పు? అంటే ఒక టెనెంట్ని ఖాళీ చేయాలంటే ఓనర్ ఎంతకాలం ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది? ఉన్న పడంగా ఖాళీ చేయమనే హక్కు ఓనర్కు ఉంటుందా? లేదండి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో ఒక రెంటల్ అగ్రిమెంట్లో కనుక ఉంటే, రెంటల్ అగ్రిమెంట్లో రాసుకుంటాం. ఒకవేళ కనుక ఇరు పక్షాలలో ఏ ఒక్కరు వద్దనుకున్నా ఒక 3 నెలల టైము, 2 నెలల టైము, లేదా ఒక 5 నెలల టైము ఈ ముందు నోటీస్ ఇచ్చి ఇతన్ని ఖాళీ చేయించుకోండి అని చెప్పి రాసి పెడతారు. అంతేగాని బలవంతంగా ఖాళీ చేయడం అనేది లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు న్యాయ సలహాలు ఇంతటితో ముగిస్తున్నాము. మళ్ళీ మరో న్యాయ సలహాలు కార్యక్రమాలు కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.